హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సినిమా విషయానికొస్తే 'అఖిల్ అక్కినేని'. 'అఖిల్ అక్కినేని' అంటే ఇప్పుడు ఒక కొత్త సినిమానైతే స్టార్ట్ చేశాడు. సో, దాదాపు 'అఖిల్' సినిమా కెరీర్ స్టార్ట్ చేసి 10 ఏళ్ల వరకు అయితుంది. 10 ఏళ్లలో కనీసం 'అఖిల్' అంటే ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఇంతవరకు లేదనమాట. సో, చెప్పుకోవాలంటే ఇంకా 'హలో ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఈ 2 సినిమాలు ఏదో పర్వాలేదు అనిపించుకున్నాయి. అంతేగాని 'అఖిల్' రేంజ్‌కు అంటే ఆయన మీద ఎన్నో చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట. అంటే కొడితే కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అంటే అంతే భారీ బడ్జెట్‌తో కూడా నిర్మిస్తున్నారనమాట. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంకా భారీ బడ్జెట్‌తో సినిమాలను అయితే తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఇంతవరకు ఆ రేంజ్‌కి తగ్గట్టుగా ఆ హిట్ కూడా ఇంతవరకు సాధించలేదన్నమాట. సో, అదొక కొరతగా ఉందన్నమాట. చెప్పాలంటే 'అఖిల్‌లో' అంటే 'అఖిలేని' వారసత్వంలో అందరూ ఈ మధ్య కాలంలో అయితే ఇంక 'నాగార్జునతో' సహా 'నాగ చైతన్య', 'సుమంత్' వీళ్ళందరూ సూపర్ డూపర్ హిట్ కొట్టారనమాట ఈ ఇయర్‌లో. కానీ 'అఖిల్' ఒక్కడే ఇంతవరకు ఒక మంచి చెప్పుకోదగ్గ హిట్ అయితే ఇంతవరకు కొట్టలేదనమాట. సో, ఆ హిట్ కోసమే ఇప్పుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇప్పుడు కొత్త సినిమా అనేది అది ఖచ్చితంగా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త సినిమా అయితే ప్లాన్ చేశారు. ఈ సినిమా పేరైతే 'లెనిన్' అనమాట. ఈ 'లెనిన్' యాక్చువల్‌గా సినిమా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే ఇంక ఈ సినిమాలో చాలా ఇబ్బందులైతే వచ్చాయన్నమాట. ఇంక చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలనైతే పెట్టుకున్నారు. శ్రీలీలతో పెట్టుకున్నారు. కొంతవరకు ఒక 2, 3 వారాల్లో షూట్ కూడా జరిగింది. జరిగిన తర్వాత 'అఖిల్' బర్త్‌డే రోజు ఒక చిన్న టీజర్ కూడా వదిలారనమాట. ఆ టీజర్‌లో చూస్తే శ్రీలీల కూడా ఉంటది అందులోనే. కాకపోతే ఇప్పుడు కొన్ని వివాదాల వల్ల శ్రీలీలను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయడం జరిగిందనమాట. సో, ఇలా తీసేయడం వల్ల ఆమెతో జరిగిన ఒక 3 వారాల షూట్ కూడా మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తదనమాట. సో, ఆమె ప్లేస్‌లో ఇంకా 'భాగ్యశ్రీ భోస్లే' అనే ఒక కొత్త హీరోయిన్‌ని తీసుకున్నారు. సో, కాబట్టి ఇంకా ఈ సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. సో, మళ్ళీ ఈ రీసీట్లు అవ్వడం వల్ల కూడా కొంచెం రిస్క్‌గా అయ్యే పని ఉందనమాట. సో, చెప్పాలంటే ఈ సినిమా నేపథ్యం వచ్చి రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అనమాట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పల్లెటూరి కథాంశం అనమాట. ఈ పల్లెటూరులో జరిగే ఒక పరువు హత్యల కేసు అనమాట. పరువు హత్యల పైన ఒక ప్రేమలు ఉంటాయి కదా! ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంకా పరువు హత్యలు అనేటివి. ఈ పరువు హత్యల కాన్సెప్ట్ మీద ఈ సినిమానైతే తెరకెక్కుతుందనమాట. సో, కాబట్టి ఈ సినిమాలో 'అఖిల్' లుక్ కూడా ఒక విలేజ్ బాయ్ లాగా, ఒక పల్లెటూరి కుర్రోడు లాగా ఇంతవరకు చూడని లుక్ అనమాట 'అఖిల్' చెప్పాలంటే. ఇంతవరకు ఇలాంటి లుక్‌లో 'అఖిల్‌ని' మనం చూడలేదు. సో, ఇప్పుడు ఈ సినిమాలో ఒక లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ కంటెంట్ కూడా ఇంకా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ప్లస్ పరువు హత్యలు అనే కాన్సెప్ట్ పైన ఈ సినిమానైతే భారీగా తెరకెక్కిస్తున్నారు. సో, ఈ సినిమాని ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా గానీ హిట్ కొట్టి ఇంకా 'అఖిల్' ఇంకా హీరోగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని అతి భారీగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నారనమాట. 2026 సంవత్సరంలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారనమాట. ఈ సినిమాని అయితే మన ప్రొడ్యూసర్ నాగవంశి ప్లస్ అన్నపూర్ణ స్టూడియో వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్‌గా ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారనమాట. సో, ప్రస్తుతానికి సినిమా షూట్ అయితే ఆగిందనమాట. ఆగిందంటే ఇంకా 'అఖిల్' కొన్ని వ్యక్తిగత విషయాలు ఉన్నాయి కదా! ఇంక మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో కొంచెం అయితే బ్రేక్ తీసుకున్నారనమాట. సో, ఇది అయిన తర్వాత ఇంక వ్యక్తిగత విషయాలు ఇలాంటివి కొన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా షూట్‌లో పాల్గొంటున్నారనమాట. పాల్గొని మళ్ళీ రెగ్యులర్ షూట్ అయితే చేయబోతున్నారు. ఈ సినిమాని ఎక్కువగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఒక సెట్ ఏస్తారనమాట. రాయలసీమలో ఏ విలేజ్‌లో అయితే ఈ షూటింగ్ అయితే జరగాలనుకుంటున్నారో ఆ కథ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అంటే ఒక విలేజ్ అంట. ఒక విలేజ్‌ని హైదరాబాద్‌లోని ఒక విలేజ్ సెట్ ఏస్తున్నారనమాట. ఆ విలేజ్ సెట్ ఏసి ఆ విలేజ్‌లోనే ఈ సినిమానైతే చిత్రీకరణ జరుగుతుందనమాట. సో, ఈ సినిమా చాలా భారీ వ్యయంతో ఖచ్చితంగా ఈసారి హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ అవుతుంది. సో, చూడాలి. ఆయన 'అఖిల్' లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది ఇందులో. అన్ని విధాలా బాగా కలిసొచ్చిన అంశం కాబట్టి ఇందులో అంటే పరువు హత్యల నేపథ్యము ప్లస్ ఒక డివోషనల్ అనమాట. ఒక ఆలయం ఉంటది. ఒక ఆలయాన్ని కూలగొట్టే అంశము దాని మీద కొంచెం ఒక భక్తి పరంగా వెళ్ళనమాట. ఒక లవ్ ప్లస్ ఈ డివోషన్ అనమాట. ఇవి 2 కలిపి తెరకెక్కిస్తున్న ఒక సినిమా అనమాట ఇది. సో, ఈ సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ 26 అప్పుడే రిలీజ్ కాబోతుంది. సో, చూడాలి. ఈసారైనా ఖచ్చితంగా 'అఖిల్' హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. సరే హిట్ కొడతారా లేదా అనేది మనం ఆ సినిమా రిలీజ్ అయ్యాకే మనం చూడాలన్నమాట. సో, ఇది ఇవాల్టి కథ. సో, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. నమస్తే.